ఓకే బ్రదర్, రెడీ బ్రదర్. సహోదరులారా, మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, రాత్రికాల సమయంలో మరి మేము మీ యొక్క జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేటువంటి అంశం కింద చదువుతుండగా మాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానము, వివేకం దయచేయండి. శిష్యరికము, ఒక శిష్యుడు అంటే అర్థం ఏంటి, శిష్యుడిగా ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి, శిష్యుడైన ప్రతివాడు కూడా ఎవరిని పోలి ఉండాలి అనేటువంటి విషయాలు మేము చదువుతుండగా మాకు జ్ఞానమును, వివేకం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మా తల్లి బోధిస్తున్న మీ దాసులను దీవించండి. అనువాదం చేస్తున్న నన్ను వినుచున్నటువంటి వారిని ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. మరలా మనము శిష్యరికమును గురించి మాట్లాడుచున్నాము. శిష్యుడు సిద్ధుడైన తర్వాత తన యొక్క గురువును పోలి అతను ఉంటున్నాడు. మనం లూకా 14వ అధ్యాయంలో చదువుతున్నాము. 28 నుంచి 30 వచనాలు మరొకసారి లూకా 14వ అధ్యాయంలో చదువుతామండి. 28 నుంచి 30. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపబోయిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకునిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున చూచు వాళ్ళందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను కానీ కొనసాగింపలేక పోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదరు. ఓకే. చూడండి, మనం ఏ యొక్క కట్టడాన్ని అయినా కట్టడానికి మొదలు పెట్టినట్లయితే దానికి తగినటువంటి మరి డబ్బు మన కాడ ఉన్నదా లేదా అని చెప్పి మనం చూస్తాం. చూడండి, ఎవరైనా ఒక గోపురాన్ని కట్ట మొదలుపెట్టి దాన్ని ప్రారంభించి దాన్ని ఆపివేసినట్లయితే అందరూ కూడా అతను చూసి అపహాసం చేసేటువంటి పరిస్థితి మనకున్నది. 32-33 వచనాలు. శక్తి లేని ఎడల అతడు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకున్నాడు కదా, ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఓకే. ఇక్కడ ఒక రాజు మరొక రాజు మీదకి యుద్ధానికి పోతున్నాడు. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క మనుషుడు తను అప్పగించుకుంటున్నాడు, అంటే సమాధాన పడుతున్నాడు. సారీ, 31వ వచనంలో మొదటి రాజునకు ఎదుటి రాజుకు ఉన్నటువంటి సైన్యంలో సగమం మాత్రమే అతనికి ఉన్నది. పాత నిబంధనలో దావీదు యుద్ధానికి పోయినప్పుడు ఏమైంది? ఆ దేశాలన్నీ కూడా దావీదునకు డబ్బు ఇచ్చి ఉన్నాయి. చూడండి, వాళ్ళు ఏం చేశారంటే
ధాన్యము లేకపోతే ఇంకేదో విధంగా వారు ఆయనకి చెల్లించేవారు. So what happens then? We go to make war for Satan, and we decide we can't win. చూడండి, మనము ఒకవేళ సాతానుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది? We're going to have trouble. మనకు కూడా శ్రమలు ఉంటాయి. How do we make peace with Satan? సాతానుతో మనం ఎలాగ సమాధాన పడగలము? We agree with him like everybody else in the world. చూడండి, అందరి వల్లే మనం కూడా ఉండటానికి ఒప్పుకుంటాము. As long as we're following, seeking to follow Christ, Satan's going to fight us. చూడండి, మనము సాతాను వెంబడించడానికి మొదలుపెట్టినప్పుడు సాతాను పోట్లాట చేస్తుంటాడు. And let's read verses 33 to 35. 33 నుంచి 35 వచ్చిన చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానాడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. ఓకే, So what happens if we start to follow Christ and we can't finish? మనము క్రీస్తుని వెంబడించ మొదలుపెట్టి దాన్ని కొనసాగించలేకపోతే ఏమవుతున్నది? Remember the Lord warns us that the last state of that man will be worse than the beginning. ప్రభు చెప్పినటువంటి మాట గుర్తుందా? అట్టి మనుషుని యొక్క కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అని చెప్పన్నాడు. He says it'd be better that man never hear the way of truth than to hear it and then fall away. అట్టి మనుషుడు సత్యాన్ని ఎప్పటికీ కూడా ఎరగకుండా ఉంటే మంచిది. ఎరిగిన తర్వాత దాన్ని వెంబడించకపోయినప్పుడు అతను ఎప్పుడు కూడా సత్యాన్ని ఎరగకుండా ఉంటే మంచిది అని అంటున్నాడు. So it's going to be worse on judgment day for the man that knew the truth and fall. చూడండి, ఒక మనుషుడు సత్యాన్ని ఎరిగి పడిపోయిన యెడల తీర్పు దినమున అట్టి మనుషుని యొక్క పరిస్థితి అనేది చాలా చాలా చెడ్డగా ఉంటుంది. He's talking about false teachers in 2 Peter 2. 2 Peter 2వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి మాట్లాడుచున్నాడు ఆయన. Let's read 18 through 21. 18 నుంచి 21 వచనాల వరకు చూడండి. మీరు వ్యర్థమైన దంపపు మాటలు పలకచ్చు, తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు పలుకుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులో ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. ఓకే, So what happens then if somebody turns away from Christ? ఒక వ్యక్తి క్రీస్తు యొద్ద నుంచి తొలగిపోయిన యెడల ఏం జరుగుతున్నది? Remember the parable of the sower. ఉత్సవాన్ని కూర్చున్నటువంటి ఉపమానంలో మనకు గుర్తున్నది. The first kind of ground never obeyed. మొదటి రకమైన నేల ఎప్పుడు కూడా లోబడదు. The second kind obeyed and then fell away. రెండో రకం ఏం చేస్తుందంటే లోబడుతుంది కానీ పడిపోతుంది. Think of people like that. అలాంటి ప్రజల విషయమే దేవుడు ఏమనుకుంటున్నాడు? In verse 20, 20వ వచనంలో it says the latter end is worse for them than the beginning. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది అగును. It would be better for them not to have known the way of right
righteousness. వారు నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఉండుట మంచిది అని అంటున్నాడు. And Hebrews 10, he warns us again. ఎబ్రీ 10వ అధ్యాయంలో మరలా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. This week 26 to 31. 26 నుంచి 31 వచనాల వరకు చూద్దాము. మనము సత్యంలో గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపం నాకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటకు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండదు. ఓకే బ్రదర్, ఎస్. మూటైంది ఓకే బ్రదర్, మూటైంది తీసేనా? అది మనం What happens if we sin willfully after we have received the knowledge of the truth? సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనం తెలుసుకున్న తర్వాత, పొందిన తర్వాత మనం ఇష్టపూర్తిగా పాపం చేసినట్లయితే ఏమవుతుంది? ఎస్ బ్రదర్, మూటు పోయింది. కట్టండి. ఎస్ బ్రదర్. So what happens after if someone receives the knowledge of the truth and falls away? ఒక వ్యక్తి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొంది పడిపోయినట్లయితే ఏమవుతుంది? He says clearly there's no more sacrifice for sin. పాపం విషయమే, అట్టి మనుషుని యొక్క పాపం విషయమే పాప క్షమాపణ లేదు అని చెప్తున్నాడు. So in verse 28, what happened to those that despise Moses' law? 28వ వచనంలో మోషే ధర్మశాస్త్రాన్ని తృణీకరించినటువంటి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? And verse 29, there's going to be worse punishment for a Christian that falls away from Christ. 29వ వచనంలో చాలా మరి చెడ్డదైనటువంటి ప్రతిదండన వారికి ఉంటుంది అని అంటున్నాడు. And he insults the Holy Spirit. అతను పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నాడు. He does not value the blood of the covenant. నిబంధనకు పాత్రమైన రక్తమునకు విలువ ఇవ్వట్లేదు అతను. He walks all over the Son of Man. ఆయన దేవుని కుమారుని పాదముతో త్రొక్కుతున్నాడు. And verse 30, God's going to get vengeance on that Christian. 30వ వచనంలో అట్టి క్రైస్తవుని విషయమే దేవుడే ప్రతిదండన చేస్తాను అని అంటున్నాడు. Can we afford to fall away? మనము పడిపోవటాన్ని భరించగలమా? So how can we win this fight with Satan? చూడండి, సాతానుతో ఉన్నటువంటి పోరాటంలో మనం ఎలా గెలవగలము? The Lord calls us to build the heart of Christ. క్రీస్తు యొక్క హృదయాన్ని మనలో కట్టాలని చెప్పి మనల్ని దేవుడు పిలిచాడు. And he also calls us to fight Satan. సాతానుతో కూడా పోరాటం చేయనట్లుగా మనల్ని పిలిచాడు. And angels are greater in power than any man. ఏ మనుషుని కంటే కూడా మరి దూతలు చాలా బలం కలిగినటువంటి వారై ఉన్నారు. Even Jacob, when he fought with the angel, he didn't win. యాకోబు దూతతో పోట్లాట చేసినప్పుడు అతను గెలవలేకపోయాడు. The angel was smote his thigh, he couldn't walk anymore. దూత ఏం చేసిందంటే ఆయన యొక్క తుంటి మీద కొట్టడం జరిగింది, అతను నడవలేకుండా అన్నట్లుగా. I said he couldn't walk well anymore. చూడండి, ఆయన అంటే నేను నడవలేక అని చెప్పాను నన్ను, కానీ సరిగా నడవలేని విధంగా కొట్టడం జరిగింది. So how can we fight Satan? అలాగైతే మనం సాతానుతో ఎలాగో పోట్లాట చేయగలము? Is it possible to win? మనము గెలుచుట సాధ్యమేనా? In 2 Timothy 4, 2 తిమోతి 4వ అధ్యాయము 7 and 8, 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట
నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. So Paul in the fight. పౌలు ఆ యొక్క పోరాటంలో గెలిచిన The spiritual fight is not over unless somebody wins the victory. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో సారీ బ్రదర్, కుడ్ యూ రిపీట్ దట్ పార్ట్ బ్రదర్? In a spiritual fight, ఆత్మ సంబంధమైన పోరాటంలో there's no end to the fight until there's a victory. ఒక విజయం అనేది వచ్చేంత వరకు ఆ పోరాటానికి ముగింపే లేదు. Well, Paul said he finished the fight, పౌలు చెప్తున్నాడు తాను పోరాటాన్ని ముగించానని చెప్తున్నాడు. so who won? అలాగైతే ఎవరు గెలిచారు? Paul had to win. పౌలు గెలిచి ఉన్నాడు. In Revelation 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము verse 5, 5వ వచనము. ప్రకటన గ్రంథం 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఓకే, so if we overcome, we win the victory. మనము గెలిచాము అంటే మనం గెలిచామంటే జయించామని అర్థం. If you're building a house, do you win a victory or do you finish the house? మీరు ఒక ఇంటిని కట్టుతున్నారనుకోండి, మీరు యుద్ధంలో గెలుస్తున్నారా లేకపోతే ఇల్లు కట్టి ముగించడం జరుగుతున్నదా? When you fight a fight, you can't win a victory. చూడండి, మీరు పోరాడేటప్పుడు మీరు విజయం సాధించలేరు. So 7 times in these 7 letters to the churches of Asia, చూడండి, 7 సార్లు ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు పత్రికలు రాయబడ్డాయి. he makes promises to those who win the victory. విజయము సాధించేటువంటి వారి కోసం ఆయన వాగ్దానం చేస్తున్నాడు. So it's impossible to win the victory. విజయాన్ని పొందుట అనేది సాధ్యమేనా? Of what value are Jesus' promises in Revelation if it's not possible to win the victory? మరి యేసు ప్రకటన గ్రంథంలో వాగ్దానం చేసి వాళ్ళు జయించలేకపోయినట్లయితే దాంట్లో విలువేమున్నది? Like Jesus said, if you learn the truth will make you free. యేసు చెప్పినట్లుగా నీవు సత్యమును గ్రహించిన యెడల సత్యము నిన్ను విడుదల చేయును అని చెప్పన్నాడు. And when Jesus makes you free, you'll be free indeed. మీరు యేసు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. In 2 Chronicles 14, 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము, verses 8 through 10, 2 దినవృత్తాంతం 14వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు. ఆ కాలమున దాళ్లను ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యూదా వారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలై ఉండిరి. కూషీయుడైన జెరెహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మాదేశ వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయెను. ఓకే బ్రదర్. So what is 280,000 compared to 1,000,000? చూడండి, 1,000తో పోల్చినప్పుడు 2,80,000 మంది అంటే ఎంత ఏమై ఉన్నది? And the Ethiopian had 1,000 chariots, and Israel didn't have any chariots. ఐథియోపియుడికి 1,000 రథాలు ఉన్నాయి, ఇశ్రాయేలుకైతే అసలు రథాలు లేవు. So how could he win? అతను ఎలాగ గెలవగలడు?
11 and 12. 11-12 వచ్చిన చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొదలుపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నక్షత్రములను నీ పైని జయముందనీయకము అని ప్రార్థించగా. ఓకే, So who was it that smote the Ethiopians? ఆ ఇథియోపియుడిని మొత్తింది ఎవరు? That was the Lord. యెహోవా. Verse 12, so the Lord smote the Ethiopians. 12వ వచనంలో దేవుడు ఇథియోపియా వారితో మాట్లాడాడు. అంటే కూషి అని మనకు తెలుగులో ఉంది. చూడండి చూడండి మనము సాతాను యొక్క యుద్ధంలో గెలిచినట్లయితే ఆ విజయం ఎవరికి పోతుంది? రెండో దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 2వ వచనంలో ఆసాను ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఆసా, యోధా వార్లారా, బెన్యామీను వార్లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. చూడండి, గమనించండి, అక్కడ మీరు ఆయన్ని విసర్జించిన ఎడల మిమ్మును ఆయన విసర్జిస్తాడు. లూకా 14:33 ఆయన ఏం చెప్తున్నాడు? మనము కలిగినటువంటి వాటన్నిటిని కూడా వదిలిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాము. మనము ప్రభువుని విసర్జిస్తే ఆ యొక్క యుద్ధంలో ఓడిపోతాం. 2 తిమోతి 2వ అధ్యాయము 26వ వచనం. 2 తిమోతి 2:26. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మార్గం దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊళ్ళో నుండి తప్పించుకొనిన మేలుకొందుదేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఓకే, చూడండి, మనము ప్రభు వైపు తిరిగేంత వరకు మనం సాతాను యొక్క చెరలో ఉండటం జరుగుతున్నది. మనము ప్రభు వైపు తిరిగిన ఎడల ఆయన విజయాన్ని దయచేస్తాడు. ఆ యొక్క యుద్ధంలో గెలవటం కోసం మనం ఆ యొక్క శ్రమలను సహించవలసినటువంటి వారమై ఉన్నాము. చూడండి, ఏ యొక్క సైనికుడు యుద్ధానికి పోయి శ్రమ పడకుండానే ఉండాలని కోరుకుంటాడు? లూకా 9వ అధ్యాయము 25-26 వచనాలు. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమీ ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడు? వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఓకే, ఆ యొక్క యుద్ధంలో అతను ప్రవేశించినప్పుడు చెల్లించవలసిన విలువ ఏంటి?
battle is to lose ourselves for the Lord. ఈ యొక్క యుద్ధంలో మనం గెలవటం కోసం మనల్ని మనమే మన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. In Luke 9:23 and 24, లూకా 9:23-24 వచ్చినారు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఓకే, so what's the price of following Christ? క్రీస్తుని వెంబడించడం వలన అక్కడ జరిగేటువంటి విలువ ఏమై ఉన్నది? Jesus was fully set apart for his Father. యేసు పూర్తిగా తన యొక్క తండ్రి కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. We follow Christ, we'll be fully set apart for the Father. మనము క్రీస్తు కోసం ప్రతిష్ఠించుకున్నట్లయితే మనం కూడా పూర్తిగా తండ్రి కోసమే మరి ఉండాల్సినటువంటి వరమై ఉన్నాం. We'll gladly live only for him. మనం ఆయన కొరకు మాత్రమే ఉండడానికి సంతోషపడవలసినటువంటి వరమై ఉన్నాం. Philippians 3, ఫిలిప్పీ 3:7-8 వచ్చినాం. ఫిలిప్పీ 3:7-8 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఓకే, so Christian followers పౌలు follow Christ. క్రీస్తుని వెంబడించడం కోసము పౌలు ఎంతవరకు పోగొట్టుకున్నాడు? Someone says, we teach this but never convert anybody. చూడండి, ఇది మనం ఇతరులకు బోధిస్తే ఎవరిని కూడా మార్పు చెందించలేమని చెప్పి ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు. Well, if we didn't teach this, we might be surprised how many will follow. ఒకవేళ ఎంతమంది ఆయన వెంబడిస్తారో అనేది తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా ఇది బోధించి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. If we teach false doctrine, what's going to happen to both of us? మనం అబద్ధ బోధన బోధించామనుకోండి, వారికి మనకి ఏమవుతుంది? లూకా 9:27 ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణం రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. Okay, so if we don't preach everything, we're not receive that gift from God. We're not in. మనల్ని మనం పోగొట్టుకోకపోతే, ఉపేక్షించుకోకపోతే మనం ఆ యొక్క యుద్ధంలో అదే ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. So there is an eternal kingdom. ఒక నిత్యమైనటువంటి రాజ్యం అనేది ఒకటి ఉన్నది. అది విలువ కలిగినటువంటిదిగా ఉన్నది. లూకా 14:33 మరొకసారి తిరిగి చెప్పుకుందాము. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఓకే, మనల్ని మనం పోగొట్టుకున్నప్పుడు అంటే విడిచిపెట్టినప్పుడు మనకి ఇంకేముంటుంది? చూడండి, మనకి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి కార్యములన్నింటినీ కూడా వదిలిపెట్టేటువంటి సామర్థ్యం ఉంటుంది. క్రీస్తుని వెంబడించడం కోసం ఉన్నటువంటి విలువ ఏంటి? గమనించాలి, నేను ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు ఈ యొక్క వచ్చే కార్యాలను చూస్తున్నారు. మత్తయి 16:24-26 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపబడిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతే సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఓకే, So how many times does Jesus have to say baptism is for remission of sins before it's true? చూడండి, బాప్తిసం అనేది పాప క్షమాపణ కొరకు అని యేసు ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది దాని సత్యమని? One time's enough. ఒకసారి చెప్తే సరిపోతుంది. How many times does he need to tell us we need to deny ourselves, take up our cross and follow him before it's true? మనల్ని మనం ఉపేక్షించుకొని అనుదినము మన యొక్క సెలవునెత్తుకుని నడవాలని చెప్పి ఆయన ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది? చెప్తే అది సత్యమవుతుంది. Now, we love this world, the things of the world is going to be very difficult. చూడండి, మనం ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల అది చాలా కఠినంగా ఉంటుంది. We need to deny ourselves, take up our cross and follow him every day. మనల్ని మనం ఉపేక్షించుకొని సెలవునెత్తుకొని అనుదినము ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాం. So let's say that we agree we're going to follow Jesus' steps. మనం యేసు యొక్క అడుగుజాడలను అనుసరిస్తున్నామనే విషయాన్ని మనం అంగీకరించామనుకుందాం. Luke 2:52, where did Jesus' steps begin? లూకా 2:52లో యేసు యొక్క అడుగుజాడలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. So where did Jesus' steps begin? యేసు యొక్క అడుగుజాడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? He grew in wisdom. ఆయన జ్ఞానంలో ఎదిగాడు. Can we grow in wisdom? మనము జ్ఞానంలో ఎదగలమా? The more of God's truth we understand, the more wisdom we have. మనకు ఎంత ఎక్కువగా దేవుని జ్ఞానము ఉంటే ఎంత ఎక్కువగా దేవుని జ్ఞానం వాక్యాలు చదివితే అంత ఎక్కువ జ్ఞానం ఉంటుంది. So what is necessary to start growing in wisdom? జ్ఞానంలో ఎదగడానికి అవసరమైనటువంటి కార్యము ఏమై ఉన్నది? Well, men offer their wisdom. మానవులైతే తమ యొక్క జ్ఞానాన్ని మరి ఇస్తున్నారు. They call it college education. దాన్ని వారు ఏమంటున్నారంటే కాలేజీ విద్య అని అంటున్నారు. Proverbs 9, how do we begin God's wisdom? సామెతల 9వ అధ్యాయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని ఎలాగో మనం ప్రారంభిస్తున్నాము? Proverbs 9, verse 10. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. So what is the fear of the Lord? యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? Whatever that is, that's how we're going to get God's wisdom. అది ఏమైనప్పటికీ కూడా ఆ విధంగానే దేవుని యొక్క జ్ఞానం ప్రారంభమవుతున్నది. What do we need to understand to get God's knowledge? దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఏం కావాల్సిన అవసరం ఉంది? మనం ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. In Psalms 34, it tells us what fear of the Lord is. కీర్తనలో 34లో యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు. Let's read 11 to 15. కీర్తన 34వ అధ్యాయము 11 నుంచి 15 వచనం చదువుదాము. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం ఎదకి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు అది మళ్ళీ ఉన్నవి. ఓకే, So, does the author that teaches us the fear of the Lord and then not teaches? చూడండి, మనుషులు బోధించినటువంటి దాన్ని యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాడా? 11వ వచనంలో రండి
నేను యెహోవాయందు భయభక్తులను నేర్పించదును అని చెప్తున్నాడు. Then what is the third word, verse 12? 12వ వచనంలో అలాగైతే యెహోవాయందు భయభక్తులు అనేది ఏమై ఉన్నది? First step is to desire to live to see His good. మొట్టమొదటి మెట్టు ఏంటంటే మేలు చూసినట్లుగా బ్రతకగోరాలి. We find good. మనం మేలు కనుగొన్నప్పుడు ఏం కనుగొంటున్నాము? God is good. దేవుడు మంచివాడని చెప్పి మనం కనిపెడుతున్నాము. And when we find good, we automatically find evil. చూడండి, మనం ఎప్పుడైతే మేలైన దాన్ని కనిపెడతామో మనం మనకు మనమే ఆ యొక్క దుర్మార్గం ఏంటి అనే విషయం కనిపెట్టడానికి అవకాశం ఉంది. Evil is the opposite of good. చెడు కార్యం అనేది మంచి కార్యానికి వ్యతిరేకమైనదై ఉన్నది. So when we find the evil in verse 13, what do? 13వ వచనంలో మనము ఆ యొక్క చెడును కనిపెట్టినట్లయితే ఏం చేస్తాము? Stop speaking. దాన్ని మాట్లాడటం ఆప్ చేస్తాం. And then we depart from it. 14వ వచనం దాని నుంచి మనం తొలగిపోతాం. So that's the second thing we do in the third Lord. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనే దాంట్లో రెండవ కార్యం అయి ఉన్నది అది. We'll go to Hebrews 5, is to discern between good and evil. అక్కడ హెబ్రీ 5వ అధ్యాయంలో మరి మంచి చెడులను వివేచించే జ్ఞానము అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. Discern between good and evil, we need to seek the good. మనము మంచి చెడులను వివేచించే జ్ఞానం కలిగి ఉంటే మనం మేలును వెతుకుతాము. Then we need to turn away from the evil that we find. ఆ తర్వాత మనం కనిపెట్టినటువంటి ఆ యొక్క చెడు నుంచి తొలగిపోతాము. In order to found good, we need now to do that good we find. మనము ముందుగానే మేలు కనిపెట్టినట్లయితే మరలా మనము తిరిగి కనిపెట్టవలసిన అవసరం లేదు. Just 1 second. ఓకే బో, అయిపోయింది. Okay, so the third part is to do good. మూడో భాగం ఏంటంటే మేలు చేయము. Okay, so we see good, then we do the good we see. మనము మేలు చూసి ఆ యొక్క మేలు చేయవలసినట్టు వారమై ఉన్నాం. Then we need to seek peace with God. మనం దేవునితో సమాధానాన్ని వెతకవలసినట్టు వారమై ఉన్నాము. How do we have peace with God? మనం దేవునితో ఎలాగూ సమాధానం కలిగి ఉండగలము? There's His commandments. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడడం ద్వారా చేయగలము. We need to pursue that peace by obeying more and more of His commandments. చూడండి, మనం ఆ యొక్క ఎక్కువగా ఆయన ఆజ్ఞలను వెతకవలసినట్టు వారమై ఉన్నాము. So He's describing a righteous man here. ఇక్కడ ఒక నీతిమంతుడిని గూర్చి వర్ణిస్తున్నాడు. And God's eyes are looking for those righteous men. దేవుని యొక్క కన్నులు అనేవి ఆ నీతిమంతుని కొరకు వెతుకుతూ ఉన్నాయి. And He listens to their cry. వారి యొక్క ప్రార్థనలకి లేదా వారి యొక్క మొరలకి ఆయన ఆలకిస్తున్నాడు. So if we're seeking to follow the steps of Christ, will God hear us? మనము క్రీస్తు యొక్క అడుగుదారులు అనుసరించడం కోసం మనం వెతికినట్లయితే దేవుడు మన యొక్క మొరలను కూడా వింటాడా? More on how to grow in wisdom. ఆ యొక్క జ్ఞానంలో ఎలాగో ఎదగలమనే విషయాలు ఎక్కువగా తెలుసుకోగలము. Okay, remember there's a price for wisdom. జ్ఞానం కోసం కొంత విలువ అనేటువంటిది ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. And the Lord tells us that price is not going to be paid by the poor. ఆ యొక్క విలువ అనేది బుద్ధిహీనుల చేత చెల్లించబడదు అనే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. Proverbs 17, verse 16. సామెతలు 17వ అధ్యాయము 16వ వచనము. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా, అది వానికి బుద్ధి లేదు కదా. Is there a price to get wisdom? జ్ఞానాన్ని పొందడానికి ఒక విలువ అనేది ఉన్నదా? He says there's no need to put the price of wisdom in the hand of the fool.
బుద్ధిహీనుని చేతిలో సొమ్ము ఉండాల్సినటువంటి అవసరం లేదంటున్నాడు జ్ఞానాన్ని పొందడం కోసం. Is there a price to get wisdom? అలాగైతే జ్ఞానాన్ని పొందుటకు ఒక చెల్లించవలసినటువంటి రొక్కము లేదా విలువ అనేది ఉన్నదా? In Job 28, యోబు 28వ అధ్యాయము verse 18, 18వ వచనము. యోబు 28:18. పగడములు పేరు నృత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోదదగినది. ఓకే, okay, so here, price of wisdom is above rubies. చూడండి, ఇక్కడ జ్ఞాన సాంపాద్యం అనేది కెంపుల కన్నా కోరదగినదై ఉన్నది అంటున్నాడు. So if we're going to get wisdom, do we need to know the price? మనం ఆ యొక్క జ్ఞానాన్ని పొందగోరినట్లయితే ఆ యొక్క విలువను తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. Lord willing, we'll talk more about the price of wisdom tomorrow. ప్రభు చిత్తమైతే ఆ యొక్క జ్ఞానం యొక్క విలువను గురించి ఎక్కువగా రేపు చదువుదాము. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మౌనతుగా పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమల గొప్ప తండ్రి, ఈ తరగతి ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ పాఠాన్ని మేము రికార్డ్ చేసి మరి ఆన్లైన్లో పెట్టబోతుండగా వాటి కార్యాలను అనేక మంది వినుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనువాదం చేసిన నన్ను ఎవరైతే వినబోతున్నారో వారిని దీవించండి. బోధించినట్టు మీద ఆస్తులను కూడా మీరు ఆశీర్వదించండి. మా అందరికి మంచి ఆరోగ్యం బలం ఇచ్చి మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపం ఎదురుకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.